స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న భిల్లా ఐలయ్య. గూడిపల్లి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం. వరుసగా దేవాలయాల్లో హుండీల చోరీ. ఘనంగా వరంగల్ రిజిస్ట్రార్ పుట్టినరోజు వేడుకలు. 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ. రోడ్డు మరమ్మతులు చేయించిన వెనిగండ్ల రాము. క్షేత్రపాలక అభయాంజనేయ స్వామి వారికి బంగారు కవచం. చంద్రబాబు డీకే శివకుమార్ రహస్య మంతనాలు. రాయచోటిలో సామాజిక సాధికార బస్సు యాత్ర. ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం బాబల నాయక్ తండా ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని సందర్శించి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య ప్రారంభించారు. దరఖాస్తు సేకరణ కౌంటర్ను పరిశీలించారు. ప్రజల వద్ద నుండి 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాల కోసం ఎంతమంది ప్రజలు ఆర్జీ పెట్టుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్, ఎంపీడీఓ ఉమాదేవి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎంలు ఇతర స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రజాపాలనలో ఇలా ప్రభుత్వ అధికారులు కూడా ఎంత ఉత్సాహంగా అంటే నేను ఇది 9వ గ్రామ సభకు అటెండ్ అవుతున్నా. వాళ్ళు నిజంగా ఇష్టంతో పనిచేస్తున్నారు. ఇలా ఏ గ్రామంలో పోయినా కూడా వాళ్ళకు సహాయం చేసుకుంటూ మీకేం కావాలి, మీకు ఏదైతే అర్హులు ఉన్నారో దాంట్లో ఇట్లా టిక్ పెట్టండి, ఇట్లా రాయండి అని చెప్పి మంచి ఒక కోఆర్డినేషన్లో పోతున్నాం. కాబట్టి నిజంగా అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే సోనియం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇప్పుడే ముఖ్యమంత్రి గారి సందేశం చదివిరు. గెలిచిన 2 రోజులలో 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసుకున్నాం. అందులో ముఖ్యంగా మా అక్క చెల్లెల కోసం, మా తల్లుల కోసం ఉచిత ఆర్టీసీ సౌకర్యం. రెండవది పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో గతంలో 5 లక్షలు ఉండే ఇవాళ దాన్ని 5 నుంచి 10 లక్షలు చేసి ప్రతి పేదోడికి వైద్యం అందియాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాం. ఆ 2 పథకాలే కాదు, మిగతా ఉన్నటువంటి పథకాలు గృహజ్యోతి కానీ, గృహలక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు వికాసం కానీ, చేయూత పథకం కూడా మీ అందరికీ అన్ని విధాల అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కాబడి దగ్గర గ్రామ సభ పెట్టి గ్రామస్తులందరి సమక్షంలోనే మీకేవైతే లబ్ధిదారులకు దరఖాస్తు తీసుకొని ₹1 ఖర్చు లేకుండా దరఖాస్తులన్నీ ప్రభుత్వం ఇచ్చిందిగా, మీకు అధికారులు ఇచ్చారు కదా, ₹1 ఖర్చు లేకుండా మీ అందరికీ గ్యారంటీ స్కీమ్లు అందాలనే సదుద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ను ప్రతి గ్రామంలో, ప్రతి తండాలు, ప్రతి గూడెంలో అందరం సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని లబ్ధులను పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి దీంట్లో అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఇది రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వాలు కండు వేసుకుంటేనే, గత ప్రభుత్వాలు పార్టీల చేనేతనే ఉద్దేశం పెట్టారు. ఇవాళ ప్రజాపాలనలో గ్రామ సభ ద్వారా పార్టీలను చూస్తలేం. ఎవరికి ఇల్లు కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రేషన్ కార్డు కావాలి, ఎంతమందికి సంవత్సరానికి ఎన్ని గ్యాసులు వాడతారు, మీరు ఏ రకంగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేకపోతే జాగలేదా అని చెప్పి ఒక్కొక్క కాలం ప్రభుత్వమే ఇచ్చి మిమ్మల్ని ఓన్లీ ఇట్లా టిక్ పెట్టమని చెప్పి ఇంత సదావకాశం ఇచ్చినటువంటి మన పాలన, మన ప్రభుత్వం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని నేను మొన్నే అధికారులను కూడా కోరిన ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వెనుకబడ్డ నియోజకవర్గం ఆలేరు. మీ అందరి సహాయ సహకారంతో ఖచ్చితంగా ఆలేరులో 99.9% కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి లబ్ధిని ఆలేరు ప్రజలు పొందాలనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి దీనికి ఇక్కడ రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ, అధికారుల సపోర్ట్ కానీ, ప్రజల నుంచి వచ్చే సపోర్ట్ కానీ తీసుకొని దిగ్విజయం చేసి ఈ రాష్ట్రంలోనే ఆలేరును ముందుంచే బాధ్యత మనందరిది. కాబట్టి
గూడిపల్లి బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామన్నారు. మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లిలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నా సొంత ఊరు. కుప్పంలో ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి గూడిపల్లి గుండెకాయ అన్నారు. నాలాంటి వ్యక్తికే రక్షణ లేదు. సామాన్యులకు రక్షణ కరువైంది ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల అని తెలిపారు. వైసీపీ సినిమా అయిపోయింది. 100 రోజులే సమయం ఉంది. పోలీసులకు నేనే దిక్కు అని తెలిపారు. 5 సంవత్సరాలలో వైసీపీ పోలీసులకు ఏమీ చేయలేదు. ప్రభుత్వం పని అయిపోయిందన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్ కు వచ్చేసింది. 35 సంవత్సరాలుగా కుప్పం ప్రజలు ఆదరిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికే కుప్పానికి వచ్చానన్నారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో 10 లక్షల లీటర్ల పాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తానన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళలకు ప్రోత్సాహం అందిస్తా. డిఎస్సి ఇవ్వలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు పెద్దపీట వేస్తాం టీడీపీ వస్తే అని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 100 రోజులు మన కోసం పనిచేస్తే మంచి రోజులు వస్తాయి. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. దేవుని భూములను సైతం అమ్మేస్తున్నారని తెలిపారు. హైంద్రీనీవా నీరు శ్రీశైలం నుండి కుప్పానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఈ ప్రాజెక్టును నీరుగార్చారు. రైతులకు సంపద సృష్టించే పథకాలు తీసుకువస్తారని తెలిపారు చంద్రబాబు. రైతులను పూర్తిగా దగా చేశారు. రైతులకు సంవత్సరానికి 20,000 ఇచ్చేలా ప్రణాళికలు రచించానన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బీసీలను అవమానిస్తే అల్ట్రాసిటీ చట్టం తీసుకువస్తా. బీసీలకు అన్ని రకాలుగా అండదండలు అందజేస్తామని తెలిపారు. దేవాలయాలను సైతం వదలని దొంగలు. భక్తి భయంను వదిలి దేవాలయాల్లోని హుండీని చోరీ చేసిన దుండగులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుసగా దేవాలయాల్లో హుండీలు చోరీ చేస్తున్నారు. ఒకే గ్రామంలో ఒకే నెలలో 2 దేవాలయాల హుండీలను చోరీ చేశారు. హైవే పక్కనే ఉన్న దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు దుండగులు. మొన్న ఆంజనేయ స్వామి గుడి, ఈ రోజు గంటాలమ్మ గుడి. నందిగామ శివారు అనసాగరం నుండి శనగపాడు వెళ్లే రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ గంటాలమ్మ తల్లి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయం చుట్టూ లైన్లు ఉన్న లోపలికి ప్రవేశించిన దొంగలు విద్యుత్ సరఫరాను నిలిపివేసి గర్భగుడికి వేసి ఉన్న తాళాలను పగలగొట్టారు. అనంతరం అమ్మవారి పక్కనే ఉన్న హుండీ తాళం పగలగొట్టి హుండీలో నగదు ఎత్తుకు వెళ్లారు. నమస్తే అండి. అనవసరం గ్రామంలోని గంటలమ్మ అమ్మవారి దేవాలయం శనగపాడు ఛానల్ దగ్గర ఉంటుంది. శనగపాడు వెళ్ళే రోడ్లో ఇది గత సంవత్సరం క్రితం హుండీ తీసుకొని వెళ్ళిపోయి మునచర్ల దగ్గర చివరి పడేశారు. అట్లా చోరీ చేయడం జరిగింది. మళ్ళీ మేము పటిష్టంగా బందోబస్తుగా 2 చైన్లు, లోపల తాళాలు, మొత్తం 3 తాళాలు కొట్టి బందోబస్తులు చేశాము. చేసినా సరే మళ్ళీ తాళాలు భాగాలు కొట్టేసి హుండీ చోరీ చేసి హుండీలో డబ్బులు మొత్తం తీసుకోవడం జరిగింది. మినిమంగా ఒక 5,000 నుంచి 7,000 లోపు డబ్బులు ఉంటాయని రికవరీ చేస్తున్నాం. కాకపోతే మేము చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు 2 నెలలకు ఒకసారి తీస్తూనే ఉన్నాం. ఎందుకు వచ్చిన ఇబ్బంది మళ్ళీ దాన్ని ఉన్న కాడి నుంచి అంతా ఇంత అని. కాదు శ్రావణ మాసం నుంచి ఇంతవరకు తీద్దామని అని చెప్పి తీయలేదు. ఈ తాళాలు ఉన్నాయి కదా అని ఇప్పటివరకు మళ్ళీ ఏమి అలజడి లేదులే అని చెప్పేసి రాత్రి ఇలా మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు. మెయిన్ ఆఫ్ చేసేసి లైట్లు తీసేసి చోరీ చేయడం జరిగింది. దీనికి పోలీసులు నిన్నగాక మొన్న 10 రోజుల క్రితమే ఈ నెలలోనే మన హైవే రోడ్లో పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఉండి చోరీ జరిగింది. దాంట్లో పెద్ద చాలా అమౌంట్ ఉంటుంది. మరి ఎమ్మటే పోలీసులు చర్యలు తీసుకొని ఈ హుండీలు చోరీలు చేయటము, గుడిలో హుండీలు చేసే వాళ్ళని జాగ్రత్తగా చూసి మనం వాళ్ళని ఎట్లా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఆశాభవన్ అనాథ శరణాలయంలో వరంగల్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మొహమ్మద్ ఆధ్వర్యంలో వరంగల్ రిజిస్టర్ హరికోట్ల రవి పుట్టినరోజు సందర్భంగా ఆశాభవన్ అనాథ శరణాలయంలో కేక్ కట్ చేసి సుమారు 50 మంది అనాథలకు నూతన వస్త్రాలు అందించి అనాథ శరణాలయంకు తన స్వంత డబ్బులతో వాటర్ కూలర్ అందించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రిజిస్టర్ హరికోట్ల రవి ఎంతో సేవా తత్పరులై వ్యక్తిగా ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఎంతో మందికి మార్గదర్శి అయ్యారని, ఇప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు తెలుస్తుందని, అలాంటి నిజమైన నిస్వార్థ సేవకుడికి రాజకీయ పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిల్లి సుధాకర్, ప్రకాష్, అంబాల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలతో పాటుగా నేను చేయడం జరిగింది. అంటే కొంతమంది ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులందరికీ హరికోట్ల రవి సార్ అభిమానులు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అందులో బర్త్డే సందర్భంగా పిల్లలకు బట్టలతో పాటుగా ఫ్రిడ్జ్ డొనేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అది డొనేషన్ అనుకోవద్దు, అది ఒక గిఫ్ట్గా కాంట్రిబ్యూషన్, ఒక గిఫ్ట్గా సంఘంలో మనము అందరితో కుటుంబ సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే బంధుత్వం అనేది కలుపుకుంటే కాదు మన హృదయంలో ఉండాలి. ఎవరు లేని వాళ్ళు అనాథలు అని అంటారు, కానీ అన్నీ ఉన్న బంధాలను కలుపుకోలేని వాళ్ళని నేను అనాథలు అంటాను. ఏ పిల్లల్ని కానీ అనాథలు అనొద్దు. మనం అందరం ఉన్నాం కాబట్టి వాళ్ళు అనాథలు కాదన్నా. ప్రజాపాలన ద్వారా అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బోడుప్పల్ 28వ వార్డులో సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు. బోడుప్పల్ 28వ వార్డులో ప్రజాపాలన ద్వారా అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ గ్యారంటీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇదే పద్ధతిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో రేవంత్ రెడ్డి నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకులు అల్లుపల్లి గారి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఏవైతున్నాయో అవి విజయవంతంగా ఏదైతే బస్సు ప్రయాణము అది విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగా మిగతా గ్యారంటీలు కూడా ప్రభుత్వం వచ్చిన నెల రోజులు కూడా కాలేదు, 10 రోజులు కూడా కాలేదు. ఇది ప్రజాప్రభుత్వం, పేదల పక్షపాతి, పేదల వెన్నంటూ ఉండే ప్రభుత్వం కాబట్టి మా ముఖ్యమంత్రి వర్యులు ఈ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే మేము ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ముఖ్యంగా 28వ డివిజన్ ప్రజలకు మీరు హరీబరీగా ఫామ్ ఫిలప్ చేయకండి. టైం ఉంది, 6 తారీఖు వరకు టైం ఉంది. మీరు 1కి 2 సార్లు ఫామ్ ఫిలప్ చేసి చూసుకొని మీ దగ్గర ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, మీరు రెంట్కున్నప్పటికీ కూడా కరెంటు బిల్లు కూడా మీరు పెట్టచ్చు. పెట్టి దానికి ఈ ఫామ్కు జతపరిచి మీరు మీ లోకల్లో 28వ డివిజన్ నేను కానీ ఉపేందర్ కానీ పెద్దలు సంజీవరావు గారు కాలనీ పెద్దలు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే హరీబరీగా ఫామ్ ఫిలప్ చేసి మీరు ఇస్తే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టు మీద ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన పార్టీ ప్రవేశపెట్టినటువంటి సేవలు అందాలని. కాబట్టి మేము పార్టీ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం డివిజన్లో. ఖచ్చితంగా మాకు ఇచ్చిన ఉపేందర్ ఇచ్చిన పెద్దలకు ఇచ్చినా కూడా మేము దీనికి ఒక బాధ్యత తీసుకొని మీకు ఈ 6 గ్యారంటీలల్లో కనీసం 3-4 గ్యారంటీలు సాధ్యమైనంత వరకు ఎలిజిబుల్ ఉన్న వారికి అందరికీ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఫామ్కు ఒక విలువ ఉంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మేము మీకు ఏదో ఒక గ్యారంటీ పొందపరిచినట్టుగా మేము అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ 28వ డివిజన్ ప్రజలకు మరీ కోరుకుంటూ, ఎప్పుడైతే గడిల పాలన పోయింది సుమారు అప్పుడున్న గవర్నమెంట్ మొత్తము రేషన్ కార్డులను మొత్తం ఒక్కరికి కూడా ఇవ్వకుండా అణిచివేసింది. ఏదైతే చూడండి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 రోజులు కూడా కాలేదు, 6 పథకాలు విజయవంతంగా నడుస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారికి, మా అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి గారికి, కిషోర్ గౌడ్ గారికి, మా తమ్ముడు ఉపేందర్ గారికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద అందరం కూడా ఫోకస్ చేసి ప్రతి పేదవాడికి అందేలా మేము చూస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు ఈరోజు చాలా ఆనందమైన
దినము. ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుట్లా అందులో విత్ ఇన్ ఏ షార్ట్ టైం లోపల విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో ప్రజాపాలనను తీసుకొచ్చి మన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో 6 గ్యారంటీ స్కీమ్లు ప్రవేశపెట్టారు. అందులో ఒక స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ నడుస్తుంది. అలాగనే ఇప్పుడు 5 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అది అందరికీ ప్రజల కోసము, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది చాలా మంచి పథకాలు. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మన 28వ డివిజన్ ప్రజలకు మనం ముఖ్యంగా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఏ సమస్యలు ఉన్నా ఇది ప్రజలుగా ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ ముందుకు వచ్చి సహకరించాలి. మీరు సహకరించి ఎన్నో అభివృద్ధి కావాలని మా కోరిక. అదే కాంగ్రెస్ కమిటీ నుంచి మేము ఆనందించేది. మేము ఎంతోమంది ముందుకొచ్చి మా నాయకులు ఎవరైతే ఉన్నారో బోడుపల్లి నాయకులు ముందుకు కూడా వచ్చి వాళ్ళు స్వయంగా వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము తమ సొంత నిధులతో చింతలకుంట రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము తమ సొంత నిధులతో చింతలకుంట రోడ్డు మరమ్మతులు చేయించారు. గుడ్లవల్లేరు మండలం జేమ్స్పేట నుండి కట్టవాని చెరువు వరకు రోడ్డు మరమ్మతు పనులు చేయించారు. పెద్ద పెద్ద గుంతలతో ఉన్న జేమ్స్పేట చింతలగుంట రహదారిని పరిశీలించారు. ప్రయాణం అంటేనే ప్రజలు, స్థానికులు భయపడే దుస్థితి నెలకొంది. చాలా సంవత్సరాల నుండి ఈ రోడ్డు పరిస్థితి ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్పుకొచ్చారు. మా పరిస్థితులు చూసి వెనిగండ్ల రాము తమ సొంత నిధులతో రోడ్డు పనులు చేపించడం మాకు చాలా సంతోషకరమని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ జేమ్స్పేట రోడ్డు లోపల 4 గ్రామాలకు ప్రధాన రహదారి అయిన అధికార పార్టీ గాని, అధికారులు గాని అస్సలు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు తమ బాధను వ్యక్తం చేశారు. జేమ్స్పేట నుండి కట్టవాని చెరువు వరకు రోడ్డు మరమ్మతులు చేయించిన వెనిగండ్ల రాముకి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ప్రజలు. ఈ కార్యక్రమంలో చింతలకుంట ఈడే మోహన్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని క్షేత్రపాలక అభయాంజనేయ స్వామివారికి బంగారు కవచం అందజేసిన భూపతిరాజు కుటుంబ సభ్యులు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్ర కైలాద్రిలో ఇటీవల కండవల్లి, పెరవలి తూర్పు గోదావరికి చెందిన భూపతిరాజు, వరాహ వెంకట సూర్య నారాయణరాజు, హైమావతి సూర్యకుమారి దంపతుల వారు ఆలయంలోని క్షేత్రపాలక అభయాంజనేయ స్వామివారికి బంగారు కవచం, మకర తోరణం, అపరాజిత దేవి అమ్మవారికి వెండి కవచం మరియు ఇతర పూజా సామాగ్రిని అందజేశారు. సదరు బంగారు మరియు వెండి కవచములను ఈరోజు క్షేత్రపాలక ఆంజనేయ స్వామివారికి, అపరాజిత దేవి అమ్మవార్లకు అలంకరించి పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ ఇంజనీర్ దాత భూపతిరాజు, వరాహ వెంకట సూర్య నారాయణరాజు, హైమావతి సూర్యకుమారి దంపతులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
బెంగళూరు ఎయిర్పోర్టులో చంద్రబాబు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రహస్య మంతనాలు చేసుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టులో చంద్రబాబు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రహస్య మంతనాలు చేసుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన డీకే శివకుమార్ పక్కకు తీసుకువెళ్లి రహస్య మంతనాలు జరిపారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు డీకేల మంతనాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, మాజీ మంత్రి అనిల్ యాదవ్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ మనం వేసే ఓటు ఫ్యాన్ గిరగిరా తిరగాలన్నారు. రాజకీయాలలో కొన్ని పరిస్థితుల కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం సహజమన్నారు. మా పార్టీలో తొలగించిన వారిని ఎమ్మెల్యే అభ్యర్థులు చేసుకుంటున్న సన్యాసి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంతవరకు నెల్లూరు జిల్లాలో బీసీలు మంత్రి అయిన దాఖలాలు లేవన్నారు. కానీ జగనన్న నాకు అవకాశం కల్పించారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ జగనన్నను భయపెట్టే మొగాడు ఈ ప్రపంచంలో లేరన్నారు. సోనియా గాంధీ ఓదార్పు యాత్ర ఆపాలని భయపెట్టిన మాటల్ని లెక్క చేయని దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న అన్నారు. అటువంటి వ్యక్తిని భయపెడతాం, ఓడిస్తాం, పంపిస్తామనే కోతలు కొడుస్తున్నారు ఈ పప్పు లోకేష్ అన్నారు. చంద్రబాబు తెచ్చిన పథకం వెన్నుపోటు పథకం. అందరూ చదువుకోవాలనే విధంగా విద్యలో విప్లవ మార్పులు తీసుకువచ్చారు జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి కరుణా కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి కరుణా కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారు. నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల అర్ధమండల దీక్ష చేపట్టి తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గగుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను చైర్మన్ కర్నాటి రాంబాబు పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై జనవరి 3 నుండి 7వ తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 3 కోట్ల బడ్జెట్తో దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు. ఈసారి 5 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు రాంబాబు. భవానీ దీక్ష విరమణకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు 3 ఘట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 600 మందికి పైగా క్షారకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘట్టాల్లో స్థానానికి 800 షవర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 17 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నామన్నారు. ఉచిత అన్నదానం, ప్రసాదం పంపిణీ చేస్తామని చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. దీక్షా విరమణలపై ఆలయ ఈవో కెఎస్ రామారావు అధికారులతో కలిసి సమీక్ష చేశారు. ఏర్పాట్ల కోసం 3 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయకుడి గుడి వద్ద నుండి క్యూ లైన్ల ఏర్పాటు దాదాపు పూర్తయింది. కనకదుర్గ నగర్లో ప్రసాదం కౌంటర్ల కోసం క్యూ లైన్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం, మహామండపం దిగువన హోమగుండాల పనులు నిర్వహిస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.